హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో రోజు హీరోల్ని, హీరోయిన్స్ని వీళ్ళందరినీ చూపించే మనము ఈరోజు ఎక్కడో బయట ప్లేస్లో ఉన్నాం అనుకుంటున్నాం కదా. ఎస్, బ్రాహ్మణ నైవేద్యం. అవునా, ఏంటి ఈ బ్రాహ్మణ నైవేద్యం అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే నేను వచ్చేసాను బ్రాహ్మణ నైవేద్యం అని చెప్పేసి. ఎన్నో సినిమాలు చేసిన ఒక సతీష్ శర్మ గారు బ్రాహ్మణ నైవేద్యం అని ఒకటి స్టార్ట్ చేసి ఎంతో శుచిగా, శుభ్రంగా మన ఇంట్లో నైవేద్యం దేవుడికి ఎలా పెడతామో అలానే కస్టమర్లు కూడా దేవుళ్ళతో సమానంగా తను అలా తయారు చేసుకొచ్చి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు. సో ఈరోజు మన సతీష్ శర్మ గారితో పాటు ఉన్నాము. సో మాట్లాడదాం ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఎస్పెషల్లీ నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయైతే నాకు తెలియదు, బట్ అడిగి తెలుసుకుందాం. డెఫినెట్గా టేస్ట్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు రండి. సో సతీష్ గారు, మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే మీ మదర్ త్రూ వచ్చిందని చెప్పారు. సో మూవీస్లో చేస్తూ ఇది పార్ట్ టైమ్గా చేస్తున్నారు, లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఈ వదిలేసి ఇటు వచ్చారా? సినిమా ఫీల్డ్‌ని అయితే ఎప్పటికి వదలలేనండి. అలాగే నేను ఏ పని చేసినా కూడా దాన్ని మధ్యలో వదిలిపెట్టేటువంటి ఆలోచన నాకెప్పుడూ ఉండదు. నేను ఏదైనా సరే ఫుల్ ఫిక్స్డ్‌గా చేస్తాను. అసలు నేను చేద్దాం అనుకుంటే దాన్ని చాలా ఆలోచించేస్తాను. ఇదేదో రాత్రి బ్రాహ్మణ నైవేద్యం నేను పెట్టలేదు. దీన్ని 1 ఇయర్ ప్రాసెస్ చేశాను. 1 ఇయర్ పాటు మొత్తం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగి, అన్ని ప్రదేశాలు తిరిగి, అన్ని చోట్ల నుంచి ఒక టేస్ట్ అనేది ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క టేస్ట్ తీసుకొని ఫైనల్గా ఇది లాస్ట్ 3 మంత్స్లో నేను పెట్టినటువంటిది ఇది బ్రాహ్మణ్. ఇది 1 ఇయర్ నుంచి అది రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టాను, ఊరికే పెట్టలేదు రాత్రి. సో అదండి. సో ఇక్కడ మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నైవేద్యంలాగా తయారు చేస్తాము. ఒక స్పెసిఫిక్గా ఒకటి అని అంటే మిగిలిన బాగాలేదని అర్థం, మిగిలిన వాటి మీద శ్రద్ధ పెట్టలేదని అర్థం, అంతే తప్ప సిగ్నేచర్ ఏది. నేను హోటల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇది ఏదో హోటల్ అని అనుకుంటున్నారు, లేదంటే ఫుడ్ ట్రక్ అని అనుకుంటున్నారు. ఇది ఫుడ్ ట్రక్ కాదండి, ఇది బ్రాహ్మణ నైవేద్యం. ఇది సెపరేట్ అంతే, ఇది నైవేద్యం. అలా అని నైవేద్యం అంటే అమ్ముతున్నారేంటి అని మీరు అడగచ్చు. సో దీనికి కూడా చాలా నేను చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తిరుపతి లడ్డు ఉంటుంది, దాన్ని మీరు కొనుక్కుంటున్నారు కదా, అది నైవేద్యమే కదా. దాన్ని శ్రద్ధగా ఏదైతే భక్తితో చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా నేను చేస్తాను. కాకపోతే అంత శ్రద్ధగా, అంత భక్తిగా, అంత భక్తుడిని నేను కాకపోవచ్చు, అంత టేస్ట్ నా దగ్గర ఉండకపోవచ్చు. తిరుపతి లడ్డుతో పోల్చుకున్నంత మాత్రం అంత గొప్ప టేస్ట్ నా దగ్గర ఉండకపోవచ్చు. నా స్థాయికి తగ్గట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. అది 100% రీచ్ అయ్యానని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంతమంది మీడియా వచ్చి, లేదంటే ఇంత ఏదో ఫేమ్ అయ్యినంత మాత్రం నాది గొప్ప ఫుడ్ అని నేను ఏ రోజు చెప్పను. అది ఇంపాసిబుల్. ఎవరు కూడా అద్భుతమైనటువంటి ఫుడ్ తయారు చేయలేరు. ప్రయత్నంలోనే ఉన్నాను నేను. ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో నాకు తెలియదు. సో అది ఆడియన్స్, ఆ దేవుళ్ళు చెప్పాలి. సో అంటే ఇక్కడ ఇది వచ్చేసి రోడ్ దగ్గర కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఏమైనా ఉందా సతీష్ గారు? ఏంటి అసలు? లేదండి, మీరు ఒకసారి ఆ బోర్డు చూడండి. మన బ్రాహ్మణ నైవేద్యం కస్టమర్ దేవుళ్ళకి వినమ్రత విజ్ఞప్తి. మన వద్ద పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంది. దయచేసి పోలీసులకి సహకరించండి, మీరు కూడా ఇబ్బంది పడకుండా మీరు పార్క్ చేసుకోండి అని ఒక బోర్డు పెట్టాను. నాకు ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్స్, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా నేను చెప్పకుండానే వాళ్ళు వచ్చి లోపల పార్కింగ్ ఎక్కడ అని అడుగుతున్నారు. లోపల పార్కింగ్ పెట్టుకుంటున్నారు. ఇబ్బంది లేకుండా పోలీసులకు కూడా మాకు కూడా ఇబ్బంది లేకుండా పార్క్ చేసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది లేదండి. హ్యాపీగా ఎంతమంది వచ్చినా కూడా పార్క్ చేసుకోవడానికి ఇక్కడ స్థలం ఉంది మనకి. సో అంటే ఏ టైం టు ఏ టైం వరకు ఉంటుందండి? ఇన్ 1 మంత్లో మనం మార్నింగ్ పెడుతున్నామండి, అండ్ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఇంకో వేరే ప్లేసెస్లో కూడా పెట్టడానికి నాకు చాలామంది అడుగుతున్నారు. మేము మా దగ్గర స్థలం ఉంది పెట్టుకోండి అని అంటున్నారు. వాళ్ళ కోరిక మీద కూడా నేను అక్కడ కూడా ప్రారంభించడానికి కాకపోతే నాకు స్టాఫ్ ముఖ్యం అండి. నాలా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేరే చోట కూడా పెడతాను. ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ పెసరట్టు, ఉప్మా పెసరట్టు కావాలి, ఉప్మా పెసరట్టు కావాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అండ్ సేమియా కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడుగుతున్నారు. ఏంటి అది స్పెషల్? నాకు అదే నేను ముందే చెప్పినట్టుగా ఏది ఒకటి స్పెషల్గా చేయాలి, లేదంటే ఇంకోటి ఏదో చేయాలని కాదు. ప్రతి ఒక్క ఐటెంని కూడా స్పెషల్గానే మేము చేస్తాం. నా వరకు నాకు ఉప్మా నచ్చచ్చు, నేను వేరే వాళ్ళకి ఇంకోటి నచ్చచ్చు. ఇట్లా పెసరట్టు ఉప్మా ఈ మధ్యన జనాలు అడుగుతున్నారు. అది మేబీ బాగుండి ఉండొచ్చు, నాకు తెలియదు అంతగా. వాళ్ళు చెప్తున్నారంటే బాగున్నట్టే కదా. వాళ్ళు బాగాలేదు అని అంటే నిజంగా బాగాలేనట్టు, వాళ్ళు బాగుంది అంటే బాగున్నట్టు. నేను బ్యాడ్ రివ్యూస్ని కూడా చాలామంది, నాకు మొన్న ఈ మధ్య చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఎవరో ఒక ఆయన వీడియో తీసి చట్నీలో నీళ్ళల్లో చట్నీయా అని ఏదో ఒక వీడియో, చాలా ఫన్నీ. నాకు అది పెద్ద గుర్తులేదు, ఎవరో వీడియో పంపిస్తే నేను దానికి మెసేజ్ పెట్టాను. ఏమనంటే రిప్లై ఇచ్చాను,
సో మీకేమైనా నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో నా నుంచి ఇలాంటి మిస్టేక్ జరగకుండా పొరపాటుని సరి చేసుకుంటానని పెట్టాను. ఎందుకంటే వాళ్ళ 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 హక్కు ఉందండి. వాళ్ళు నా దగ్గరికి డబ్బులు ఇచ్చి తింటున్నారు. వాళ్ళేమి ఏమంటారు, డబ్బులు ఇచ్చి తింటున్నారు కనుక వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. బాగోకపోతే బాగోలేదని చెప్పేది, బాగుంటే బాగుందని చెప్పేది. నా దగ్గరే కాదు, ఎక్కడైనా చెప్పే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి కనుక ఎవరిని నేను ఏమనుకోను. నాకు నేర్పండి ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మీకు రుచిగా ఉంటుందో నాకు చెప్పండి. ఎందుకంటే నేను పుట్టుకతో ఏం వంట మాస్టర్ని కాదు. 2018 వరకు కూడా మా అమ్మగారు కలిపి పెడితే తిన్నాను తప్ప నా చేతితో నాకు తినడం కూడా రాదు. అలాంటి వాడిని ఈరోజు ఎంతమందికి నేను పెట్టగలుగుతున్నాను. నాకు రాదు, నేర్చుకుంటున్నాను. మీరు చెప్పండి, నేను ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాను. అంటే అసలు మీ ప్రాపర్ ఎక్కడండి? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సినిమాలు ఏ టైంలో స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అయింది? నేను 1999 లో వచ్చాను. సో అప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేనేం గొప్ప సినిమాలు ఏం చేయలేదు, కానీ గొప్ప వాళ్ళతో పని చేశాను. తేజ గారు 'నీకు నాకు డాష్ డాష్' ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. నాకు బాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో జ్ఞానసాగర్ ద్వారక. అతను 'హరోం హరా' సినిమా, తర్వాత 'సహరీ' అనే ఒక సినిమా చేశారు కదా, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో ఆయన ఆ 2 సినిమాల్లో కూడా నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత 'ఓదెల 2' అని రీసెంట్గా తమన్నా గారు సినిమాలో నేను ఫుల్ లెంత్ స్వామీజీ క్యారెక్టర్ వేశాను. కానిస్టేబుల్ కనకం. తర్వాత మీరు ఒక సైకో, నన్ను ఈ యాంగిల్లో చూసిన వాళ్ళు చాలామంది నన్ను బయట గుర్తుపట్టేది ఏంటంటే, 'రాణి' తెలుగు షార్ట్ ఫిల్మ్ ఉన్నాడు, దాంట్లో సైకో కింద చేశాను. అది ఎక్కువ గుర్తుపడుతూ ఉంటారు. తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. ఫస్ట్ టైం మన తెలుగులో హిజ్రాస్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్, వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది నేనే. వీరమాచరణ రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఎవరు మన డైటీషియన్, ఆయన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. అట్లా నాకంటూ సెపరేట్ కొన్ని ఉన్నాయి. అలాంటి కోవలోకి వచ్చిందే ఇది కూడా అన్నమాట. నేను ఏది చేసినా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చేస్తూ ఉంటాను. సో అంటే తమన్నా గారితో మీరు ఫుల్ లెంత్ ఐ మీన్ త్రూ అవుట్ మూవీ చేశారు కాబట్టి ఆవిడ సినిమాలో రోడ్డు మాదేంటంటే ఆ కథని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ సినిమాకి మాకు సంబంధం ఉండదు. మేము హిమాలయాల్లో తపస్సు చేసుకుంటాం. ఆ కథ గురించి, తమన్నా గారి గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అది మాది సెపరేట్ ట్రాక్ మాది. కానీ సినిమా మొత్తం ఉంటాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉంటాం. నేను మన ఛత్రపతి శేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇద్దరు. సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ అంటే నాకు ఏ బాధ వచ్చినా సుఖం వచ్చినా నేను ఫోన్ చేయగలిగి మాట్లాడే పర్సన్ అంటే మీకు ఎవరు చెప్తారు? అంటే ఇన్ని సంవత్సరాల్లో నాకు జ్ఞానసాగర్ ద్వారక, సహరీ సినిమా అండ్ హరోం హరా డైరెక్టరు. తర్వాత మనకి సురేష్ సారంగం అని చెప్పేసి డిఓపి గారు, ఆయన మత్తు వదలరా డిఓపి గారు ఉన్నారు కదా, ఆయన. తర్వాత మన ధనరాజ్ గారు, యాక్టర్ ధనరాజ్ గారు. తర్వాత మన రాకేష్, జబర్దస్త్ రాకేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నాకు బాగా అంటే, నేను ఎప్పుడూ ఆయన సినిమాలో యాక్ట్ చేయలేదు. బట్ నీకు నేనున్నాను ఎప్పటికైనా నేను అడగడం, నా నా ఇగోతోటి నేను ఎప్పుడు అడగను. ఒక రైటర్ ఉన్నారు, ప్రసన్న కుమార్ బెజవాడ, ఆయన రైటర్ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అంటారు, నువ్వు ఒక రోజు అడిగి చూడు, నేను నీకు ఏ అవకాశం ఇవ్వాలో ఇస్తాను. నేను ఆయన అడగను ఎప్పుడు. నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను అన్నట్టుగా నేను ఉంటాను. ఆయన నువ్వు అడిగితే నీకు ఎలాంటి క్యారెక్టర్ని ఇస్తాను ఆయన ఉంటాను. అట్లా నాకు ఎంకరేజ్ చేయడం చాలామంది ఉన్నారు. నా ఇగోతోటి, కేవలం నా ఇగోతోటి. ఇగో అంటే మీన్స్ నాకు ఎందుకో ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి. ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్ప నేను వెళ్ళి అడగలేను. ఆ ఇదితో తప్ప నాకు అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరు వెనకాడరు. ఎందుకంటే నేను ఇన్బిల్ట్ యాక్టర్ని. నాకు కెమెరా పెడితే చాలు, నాకు యాక్టింగ్ అనేది వచ్చేస్తుంది. అది నాకు ఏమంటారు, మాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల నాకు వచ్చేసింది. అందుకని నాకు నువ్వు యాక్టరు కాదు, నీకు అవకాశం ఏమైనా ఎవరు అనరు, ఎవరైనా ఇస్తారు. నా ఇగోతో నాకు ఇంతవరకు అవకాశాలు సరైన పడలేదు. అది బ్రేక్. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? కేవలం నాకు గుర్తు కూడా లేదు, ఒక 5 సినిమాలు చేశానండి. చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చేశాను కానీ అవి పేర్లు కూడా గుర్తులేవు నాకు. వెబ్ సిరీస్లు అయితే చాలా చేశాను. సినిమాలు అయితే మాత్రం చెప్పుకోదగ్గ డైలాగ్స్ ఉండి మంచి చెప్పుకోదగ్గ ఒక 5 చేశాను.